ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. కాలం గడిచిపోతూ ఉంటుంది. బాబాగారి లీలలు మనం గుర్తించినా గుర్తించకపోయినా సాయి ప్రేమే ఒక లీల కదా, మనం అర్థం చేసుకోలేము. చాలా ఆనందంగా ఉంటుంది, అనంతంగా కొనసాగేది. ప్రతి క్షణం కాలంలాగే సాయి ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. మనం గుర్తించామా, గుర్తించలేదా, గమనించామా లేదా, మన కోసం బాబా ఏమీ చేయరు, అలా కొనసాగుతూ ఉంటుంది. బాబాగారి ప్రేమను మనం గమనించుకుంటూ బాబాగారి ఉనికిని మనం ఆనందిస్తూ ముందుకు సాగిపోవడమే. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మేడం గారు నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు? గుర్తుపట్టండి మేడం గారు, ఎవరు మాట్లాడుతున్నారు? అబ్బా, మేడం గారు మీతో మాట్లాడి 3 వారాలు అయిందండి. నేను ధనలక్ష్మి గారా? కాదు కదా. కాదండి. మీరే చెప్పేసేయండి. మేడం గారు సాయి సుమ కాకినాడ నుంచి అండి. మరి మొన్న కాకినాడ ప్రోగ్రామ్ కి రాలేదేంటండి? మీరు ఆ రోజు 2 రోజులు మీకు కుదరలేదా? వచ్చిందండి, అంత రాలేకపోయానండి. చాలా బాధపడ్డాను, రాలేకపోయాను. మీరు ఊళ్ళోకి వచ్చినా సరే రాలేకపోయానండి. బాగా జరిగింది మేడం గారు. బాగా జరిగింది నిజంగా. ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయినప్పుడు మీరు సంతోషపడతారు. ఒకసారి వచ్చారండి. ఏమండి, జనం బాగా వచ్చారండి ఇక్కడ. మా కాకినాడ భక్తులు, సాయి భక్తులు అందరూ బాగా వచ్చారండి. అంటే చక్కగా బాబా మార్గంలో ఉన్న సాయి బంధువులు వచ్చారనమాట. సాయి విచ్ఛేజులు వేసానండి. గురు పౌర్ణమి వేడికి చాలా బాగా చేశానండి. నా స్వయంగా నా చేతుల మీదుగా 10 మందికి వంట చేసి భోజనం పెట్టానండి మా ఇంటి దగ్గర, గుడి దగ్గర. 2 వారాలు అయిందండి మీతో మాట్లాడి. మొన్న వారం కూడా ఫోన్ చేశాను. మొన్న వారం లైవ్ అదే మీరు ఇక్కడికి వచ్చారు కదా కాకినాడ, పెట్టలేదని, లైవ్ లేదని. అలా బాబాతో నా ప్రేమ అలా సాగుతుందండి. రోజు రోజుకి ఆయన మీద ప్రేమ. మీ సాయి టీవీ కొద్ది నాకు ఆయన మీద ప్రేమ అలా తిరుగుతూ వస్తుందండి. పడుకుంటే అలాగే ద్వారకామాయిలో ఆయనతో నేను ఆడుకుంటున్నట్టు ఆయన నా కల్లో అలా కనబడుతున్నారండి. అలా ఉండిపోయిందండి. ఇంకా ఆయన నవ్వు మోము నా మనసులో అలా ముద్రించిపోయిందండి. 23వ తారీఖు మా తోడ్పాల్ గారి పాపది పుట్టినరోజు అండి. కొంచెం శుభాకాంక్షలు చెప్తారండి. ఎందుకు బాబా గారి ఆశీస్సులే ఇప్పిద్దాము. ఫోటో వాట్సాప్ చేయండి. ఫోటో పేరు వాట్సాప్ చేయండి, విషెస్ ఇప్పిద్దాము. బాబా గారు ఆశీస్సులు ఇస్తారు. సాయి టీవీ కూడా విషెస్ చెప్తుంది. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వాణిశ్రీ భోంగి నుంచి అండి. బాగున్నారా అండి? బాగున్నారండి. మీరు బాగున్నారండి? కళలోకి వచ్చారండి 3 days బిఫోర్. మొన్న మీ దగ్గరకు వచ్చాను కదా గురు పౌర్ణమి రోజు సాయి టీవీకి. అయితే ఆ రోజు బిజీగా ఉన్నారు కదా. అయితే మొన్న కళలోకి వచ్చినప్పుడు మొన్న బిజీగా ఉన్నాను కదా, సరే ఇప్పుడు తీరిక కూర్చొని మాట్లాడుకుందాం అని అంటున్నారంట. తర్వాత గుర్తులేదండి. అంటే ఆ రోజు మీ పాటని ఇంకా కొంచెం మాడిఫై చేసి దాన్ని ట్యూన్ చేయిద్దామని మాట్లాడుకున్నాం. అలా జరిగి ఉంటుంది. మేము కూడా గుర్తు చేసుకున్నాం. మీరు ఎలాగో ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు, అలా కనెక్ట్ అయి ఉంటాం. అదే కొంచెం 20 వరకు చెప్తా అన్నారు కదా. సరే మీరు బిజీగా ఉన్నారు కదా ప్రోగ్రామ్స్ లోని, తర్వాత అడుగుదామనుకున్నానని. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం. నేను ధనలక్ష్మి మేడం, వైజాగ్ నుంచి. నాకు ఫస్ట్ కాల్ ఎవరో చేస్తే, సాయి సుమ గారు చేస్తే మీ పేరు చెప్తున్నాను నేను. అదే అనుకున్నాను. మన ఇద్దరికి ఎంత బాబా గారికి మనం ఎంత దగ్గరగా ఉన్నామో అలాగే మన మూమెంట్ కూడా అలాగే కలిసే మనకి. నేను ఫస్ట్ గా అనుకున్నాను చేద్దామని, కానీ ఎవరో కాల్ మిస్ అయ్యి అలా ఉంది. 3 వారాల నుంచి బాబా గారికి లైన్ చేద్దామన్నా లైన్ రాకపోయినా సరే నేను ఫోన్ చేసి అడిగాను, ఎందుకండి ఈ రోజు అవ్వట్లేదు అని కూడా అడిగాను. మీరు ఏదో మేడం గారు రాలేదేంటి అని చెప్పారు నాకు. మీరు చూడలేదేమో, వైజాగ్ కూడా ప్రోగ్రామ్ ఉండింది. అక్కడ కూడా ఎంవిపి కాలనీలో, అక్కయ్యపాలెంలో భక్తులందరూ వాళ్ళు షూటింగ్ చేశారు. నాకు వైజాగ్ వచ్చినప్పుడు చెప్పండి మేడం ఒకసారి, ఎందుకంటే వైజాగ్ అనేది ఉంటే వస్తే మీకు చాలా బాగుంటుంది ఇక్కడ.
మీరు వైజాగ్ ఎక్కడున్నా సరే నాకు ఒకసారి మిస్ కాల్ ఇచ్చినా సరే నేను వస్తాను మీ దగ్గరికి. నేను వచ్చి నా చేతనైంది స్వయంగా నేనే ఇస్తాను. ఒకవేళ ఇంకెవరైనా ఉన్నారనుకోండి మీకు దండి కూడా ఇస్తాను. అది నేనంతా నేను కాదండి, అది బాబాయే చేస్తారు ఆ పని, మనం చేయలేము. అది కాదు, వైజాగ్ స్క్రోలింగ్ వేసాం కదా, మీరు చూసుకోలేదా? మిస్ అయ్యారా? వైజాగ్ ప్రోగ్రామ్ కూడా స్క్రోల్ వేసాము. నాకు తెలియలేదండి. చాలా డేస్ వేసాము. చెప్పండి మేడం. చాలా డేస్ వైజాగ్ లో ఈ 2 చోట్ల ప్రోగ్రామ్ ఉందనేది స్క్రోల్ వేసాం టైమింగ్స్ తో పాటు. అసలు తెలియలేదు మేడం. మీరు వర్కింగ్ కదా అని నేను మీకు కాల్ చేయలేదు, మీ నెంబరు తీసుకోలేదు, మీకు కాల్ చేయలేదు. అయ్యో, నాకు వైజాగ్ లో ఆగితే చెప్పండి, వస్తాను. కంపల్సరీ ఎక్కడున్నా వస్తాను, అది దూరం ఉన్నా నేను వస్తాను. నేను అంటే రావడం అంటే అది బాబా గారి ఆజ్ఞ ఉంటే గానీ మనం రాలేమండి, ఆయన పిలుపు ఉండాలి. తర్వాత ఏంటి మేడం, బాబా గారికి మీకు ఆ రోజు మన డాగ్ తెచ్చిందని చెప్పాను కదా మేడం మీకు. అవును, చాలా మిస్ అయ్యానండి. ధనలక్ష్మి గారు మీరు బాధపడకండి, బాబా గారు ఏదైనా ఒక పని ఇచ్చారంటే దానికి అక్కడితో ఆ పని అయ్యిందని మీరు చెప్పారు కదా మేడం. ఇలా షాప్ కట్టేసి కిందకి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోతే ఎవరో ఒక డాగ్ కింద సేమ్ మ్యాచ్ తీసి నా డాగే నా డాగు వెంటనే అది మీ ఫోన్ ఇలా పెట్టేసి షాప్ క్లోజ్ చేసి కిందకి వెళ్ళాను. కానీ జాకీ జాకీ అంటే నా మీద ఎంత ఎగబడిపోయిందో మేడం, సేమ్ అదే ఉంది. చాలా ముచ్చు చేసింది. నా మేడం చెప్పాను, తర్వాత ఇలా బాధపడాను. నాకు ఈ వెంటనే కనిపించడం ఏంటి, దానికి నా దగ్గరికి వచ్చి ముద్దులాడేసింది ఎక్కువ. అదొకటి మేడం. మా మేడం గారు ఉన్నారు కదండి, వాళ్ళ బాబుకి స్టేట్ పంపిద్దామని మేడం గారు ఇప్పటి నుంచి వాళ్ళ బాబుకి చదువుకి ఎంఎస్ చేద్దామని అనుకుంటున్నారన్నమాట. వాళ్ళకి అన్ని మొత్తం ఆస్తులు అవన్నీ కూడా ఆ అబ్బాయికి లోన్ పెట్టి స్టేట్ పంపిద్దామని ఆవిడ టెన్షన్ మాట. వాళ్ళ టెన్షన్ కి నేను చూడలేక నేను బాబా గారికి అడిగాను, ఇలా నేను పనిచేసే ఓనర్ వాళ్ళ బాబుకి ఎలా అయినా సరే ఇంటర్వ్యూ సెలెక్ట్ చేయించి తండ్రి, నా ఓనర్ అయినా వాళ్ళకి నాకు బాగా చూడలేక నేను బాబా గారికి అడిగాను. ఎలా అంటే ఆ పని గాని మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతే బాబా నేను మీ దగ్గరికి వస్తాను, మీకు ఏం కావాలని నేను అది చేస్తాను బాబా అని ఒక నెల రోజులు ముందుకుంటే బాబాకి నేను చెప్పిస్తాను. అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే 3వ తరగతి నా అబ్బాయి చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు మేడం. చిన్న ఇంటర్వ్యూకి వెళ్తే నేను ఇక్కడ పార్లర్ లో ఉన్నాను. మాది బ్యూటీ పార్లర్ జగనంద జంక్షన్ లో నీలిమ్స్ బ్యూటీ క్లినిక్ మాది. అందులో నేను బ్యూటీషియన్ కింద చేస్తున్నాను. అయితే సరే ఇలా పని చేస్తున్నాను, వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తుంది, మమ్మీ నేను సెలెక్ట్ అయిపోయాను అని. ఇలా సెలెక్ట్ అయిపోయారు మేడం. వీసా ఇంటర్వ్యూ అయిపోయింది, అబ్బాయి సెలెక్ట్ అయిపోయి రేపు 3వ తారీఖుని అబ్బాయి స్టేట్ వెళ్ళిపోతున్నారు. నేను ఇలా బాబా గారికి చిన్న మాట అన్నాను అంతే. ఆయన చేస్తారని నాకు తెలుసు, కానీ ఏదో నోటి ఉంటది కదండి, ఏదైనా చేస్తారా చేయరా అనేది నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అడగకపోయినా ఆయన తెలుసు మనం ఎవరి కోసం అడుగుతున్నామో ఎలా ఉంటున్నామని. మనం ఏం అడగక్కర్లేదు బాబా గారికి. నేను చేస్తే మీకు ఇలా మొక్కులు చెల్లించుకుంటాను అలా మొక్కులు చెల్లించుకుంటానని బాబాకి ఎప్పుడు కూడా నేను అలా అనుకోలేదు. గురు పౌర్ణమి రోజు మాత్రం నేను ఇంట్లో శనగలు చేశాను, మా మేడం ఇంట్లో పూరీలు చేశారు, శనగలు చేశారు. బీచ్ రోడ్ లోని పెద్ద గుడి ఉంటది, అక్కడికి వెళ్లి మొత్తం అందరికి ఒక బాక్స్ అన్నమాట, కనీసం ఒక 50 ఎన్నో ఉంటాయి. అలా గుడి పౌర్ణమి రోజు మాత్రం ఉన్నోళ్ళకి లేని అంత మందికి పంచాం. బాబు ఫోటోలు పంచాం మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. గుడి పౌర్ణమి కూడా మీకు ఆ రోజు నేను ఫోన్ చేసినా సరే నాకు ఇది అవ్వలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాబాని ఎక్కడా లేదు, మరి ఏ విషయం బాబాకి మనం అడగక్కర్లేదు, అన్ని విషయాలు బాబాకు తెలుసు. చక్కగా నిదానంగా లేట్ అయినా నిదానంగా చేస్తారు ఆయన. మీరు 3 వారాలు దాంతో చక్కగా చెప్పేసుకున్నారు కదా. మీతో మాట్లాడడం నాకు కూడా సంతోషంగా ఉంది ధనలక్ష్మి గారు. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, బాబా గారి గురించి చక్కగా మాట్లాడుకుందాం. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కళ్యాణి అండి. ఎక్కడి నుంచి అండి? మాది శ్రీకాకుళం అండి. చెప్పండి. మా పాపకి మా ఆయన గారికి బాబా గారు ఆశీర్వాదాలు ఇవ్వాలనేసి వేడుకుంటున్నామండి. మీకొద్దా? ఏంటండి? మీకొద్దా? మాకు కూడా కావాలండి. అంటే మా ఆయన గారికి ఎక్కువగా కావాలి, మా పాపకి కూడానండి.
సాయి టీవీ చూసి నాకు చాలా దీనిగా ఉందండి. కానీ మేము బాబా గారికి ఏమీ చేయలేని ఇదిలో ఉన్నామండి. కానీ బాబాను మాత్రం ప్రతిరోజు కలుస్తామండి. బాబాకి ఏమి చేయనవసరం లేదమ్మా, మీ మనసు సమర్పించండి చాలు. సర్వస్వ శరణాగతి అంటాం కదా, ప్రేమగా బాబాకి భక్తిగా చాలా ఇష్టంగా ఒక్క నమస్కారం చేయండి. మొత్తానికి మీకు యజమాని, మీకు మార్గదర్శకుడు బాబానే అనేది మీరు నమ్మండి. అదొక్కటే చాలు, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నా పేరు లింగమూర్తి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుండి. చెప్పండి మేడం. బాగున్నారా? బాగున్నానండి. ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారా మీరు? లేదనుకుంటా. ఇదే మేడం, ఇదే ఫస్ట్ టైం. అసలు నేను ఈ మధ్యనే చూసాను టీవీలో ప్రోగ్రాము. ఈ మధ్యనే వస్తుంది మాకు ఇక్కడ డిష్ టీవీ. మీరు కొత్తగా బాక్స్ పెట్టించుకున్నారా? అవునవును. మీకు 6 months పైనే అవుతుంది అక్కడ. అవును, బట్ మేము ఇక ఒక 1 week నుండి నేను డైలీ అయితే నేను స్కూల్లో వర్క్ చేస్తాను. అయితే ఈ మధ్య టెట్ ఎగ్జామ్ ఉంది సండే అనేసి, సండే నుండి ఈ సండే ఉంది టెట్ ఎగ్జామ్. అయితే ఇంట్లో ప్రిపేర్ అవుతూ అప్పుడప్పుడు ఛానల్స్ ఇట్లా సెర్చ్ చేస్తుంది, సాయి టీవీ వస్తుంది. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఇక అప్పటి నుండి కొంచెం ఫ్రీ దొరికినా కూడా సాయి ఛానల్ పెట్టుకోవడం చూడడం ఇలా చేస్తున్నాను. నచ్చిందా బాగా? బాబా గారు ప్రోగ్రామ్స్ అన్ని బాగా అనిపిస్తున్నాయా? అవును మేడం, నేను ఒక 5 years నుంచి సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి గురువారం నేను పూజ చేసుకుంటాను. బట్ ఈ ఫస్ట్ కి నేను షిరిడి వెళ్తున్నాను మేడం. మా అన్నయ్య నాకు టికెట్ బుక్ చేసిండు. చాలా హ్యాపీనెస్ గా ఉంది నాకు. మన సాయి బంధు కొత్తగా టీవీ చూస్తూ ఉన్నారు. నిజంగా కూడా అంటే ట్రై చేయగానే వెంటనే ఫస్ట్ షో తను చూడడం మొదలు పెట్టారు కదా, కాల్ కనెక్ట్ అయింది. అలాగే షిరిడి వెళ్తున్నానని సంతోషంలో ఉన్నారు. తప్పకుండా మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు. సాయి బంధువులందరూ నిజంగా మనం బయట ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు చాలా చాలా మంచి మంచి అనుభవాలు. త్వరలో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తాము, చూసి చాలా ఆనందిస్తారు. మన తెలంగాణ సాయి భక్తులకు కూడా ఈ ప్రోగ్రాము ఇలాగే అనుభవాలు సాయి టీవీ గురించి, సాయి టీవీతో ఆత్మీయ కలయిక ఈ ప్రోగ్రాం పెట్టాలని ఉంది. వెన్యూస్ కోసం చూస్తున్నాం అనమాట. మనకి ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర గట్టిగా ఒక 20 మంది సాయి డివోటీస్ వస్తే మనం అనుభవాలు ఆ ప్రోగ్రామ్ షూట్ చేయలేనట్టుగా అలా ఉందన్నమాట. సో ఏదైనా వెన్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అనువుగా ఉండే ప్లేసెస్, చిన్న మీకు హాల్ లాగా ఉన్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఒక 20-30 మెంబర్స్ గ్యాదర్ అయినా ఇన్ఫార్మ్ చేయండి. అందరం కూడా మన అనుభవాలన్నీ చెప్పుకున్నాం. ఇదంతా కూడా ఎందుకు, వచ్చే నెలలో సాయి టీవీ 2 వార్షికోత్సవాలు పూర్తి చేసుకుని బాబా గారి అనుగ్రహంతో ముచ్చటగా 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా సాయి భక్తులందరి అనుభవాలు తెలుసుకోవాలి, అందరము పంచుకోవాలి అనే దానికోసం. సో తెలంగాణ సాయి భక్తులు ఎవరైనా సరే ఒక 20-30 మంది మీరు గ్యాదర్ అయ్యేలాగా ఉంటే కాల్ చేయండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ వాయిని, నేను శాంతి మాట్లాడుతున్నా మలక్పేట నుంచి. చెప్పండి. నాకు దీన్ని చెప్పాలి బాబా గురించి. ఒకరోజు నేను పూజ చేసుకుని వస్తున్నా అనమాట. 12 గంటలకి ఆరతి అయిపోయింది. వస్తున్నా, బాధపడుకుంటూ వస్తున్నాను. బాబా నేను ఆరతి అంతా చేసుకుంటున్నా గానీ నీకు నేను అభిషేకం చేయలేకపోతున్నా బాబా అని బాధపడుకుంటూ వస్తున్నా అనమాట. వస్తుంటే ఒక అంకుల్, ఓల్డ్ అంకుల్ ఒక ఆయన వచ్చి ముందు యాక్టివ్ మీద నుంచి కింద పడిపోయాడు. పడిపోతే ఒక్కటే చేతులు లేపేసిన యాక్టివ్ అని లేపి అంకుల్ ని నా ఒడిలో పెట్టుకొని అంకుల్ తలపైన నీళ్లు చల్లినాను, ముఖం కడిగిచ్చేసినాను. కడిగిచ్చి మంచిగా నా చాలువా ఉండే నా దగ్గర దాంతో తీసి ఇంకా అంకుల్ లేవండి అంటుంటే సాయిరామ్ అనగానే లేచిండు. అంకుల్ లేయగానే ఒక అన్నయ్య పోతుంటే అన్నయ్య అంకుల్ ని కొంచెం ఇంటి వరకు వదిలేయరా అనేసి అన్నాను అనమాట. అంటే సరే అమ్మా నేను వదిలేస్తా అని తీసుకెళ్లి వదిలేసి వచ్చింది. ఆయన షాప్ దగ్గరకు వచ్చేసి నేను మళ్ళీ పోయి అడిగిన అంకుల్ ఎట్లుందో ఏంటంటే, ఆయన ఎప్పుడు వెళ్ళాడంట అమ్మా అసలు ఇంట్లో నుంచి, అసలు ఇంట్లో చెప్పండి అస్సలు వెళ్ళాడంట, ఎందుకు వచ్చిందో తెలియదు నాకు అనేసి అన్నదంట ఆంటీ. అంటే నేను అప్పుడు అనుకున్నా బాబానే వచ్చిండు, బాబా నాతో అభిషేకం చేయించుకుంటూ ఆ రూపంలో వచ్చి అనేసి ఎంత సంతోషమైందో అసలు నాకు. చాలా బాబా ఎట్లా నా నువ్వు అనుకుని ఇంకా చాలా సంతోషమైంది. ఎప్పటి నుంచి చెప్పాలనుకున్నా ఈ రోజు చెప్తున్నా మీకు.
అసలు మళ్ళీ ఆ అన్నని వెళ్ళేసి మళ్ళీ ఇంకో రోజు అడిగిన, అవునమ్మా అసలు వెళ్ళడంట, అసలు ఆయన చైర్ మీద నుంచి కూడా దిగడంట, ఆ రోజు ఎందుకో ఆంటీ కూడా అంటుంది అనేసి, ముస్లిం ఆయన అనమాట ఆయన. అయితే అనేసి అడిగేసిన పోయి మళ్ళీ, ఎందుకమ్మా అంత అడుగుతున్నావు అంటే, లేదన్నా ఎందుకో డౌట్ వచ్చింది అందుకే అడిగినా నిన్ను అంటే, మళ్ళీ ఇంటి వరకు వదిలేసి వచ్చిందంట. నువ్వు వెళ్ళిపో బాబు అన్నాడంట ఆయన. ఇక్కడనే వదిలేసి వెళ్ళిపో అంటే, లేదు నేను ఇంటి వరకు వదిలేస్తా అని ఇంట్లో తీసుకెళ్లి వదిలేసి ఇంకొచ్చేసింది షాప్ కి ఆయన. అప్పుడు అనిపించింది బాబా నాతోటి అభిషేకం చేయించుకుందని అనిపించింది. నిజంగా లైవ్ కి మీరు కాల్స్ చేసేది కూడా తక్కువే కదా, సంతోషంగా అనిపించుంటుంది. ఈ లీల చెప్పాలని చాలా రోజుల నుంచి ఎదురు చూశారు. ఫైనల్ గా కాల్ కనెక్ట్ అయింది, బాబా గారు లీల చెప్పేశారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుండి ఈస్ట్ సైడ్ నుండి మాట్లాడుతున్నానండి. శైలజ నా పేరండి. చెప్పండి. మేము సాయిబాబా భక్తులం అండి. చాలా బాబా భక్తులం అండి. చాలా చాలా ఇష్టం అండి బాబా అంటే. మీ ప్రోగ్రామ్స్ చాలా చూస్తుంటాను నేను దీంట్లో, సాయి టీవీలో. బాగుంటాయండి, అన్ని బాగుంటాయి. ఇంకా బాబా గారు సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. ఎప్పుడన్నా సత్యవ్రతం చేయించుకుంటారా ఇంట్లో? ఇంట్లో ఎప్పుడు చేపించలేదండి, కాకపోతే పారాయణం చాలా చేస్తుంటాను. ఇంట్లో చేయించుకోవడం చాలా మంది కుదరదు కాబట్టి మనం కార్తీక మాసంలో సామూహికంగా సాయి సత్యవ్రతాలు పెడతాం. అలాంటి వాటిలో పాల్గొన్నా కూడా సంవత్సరానికి ఒకసారి బాగుంటుంది. అందులోనూ సామూహికంగా చేసుకుంటాం కదా. బాబా గారి ఉనికి, బాబా ఆశీస్సులు మనకి చాలా తెలుస్తూ ఉంటాయి. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. సాయిరామ్. బాగున్నారా? బాగున్నాను. ఉమా ఆంటీనా? ట్రిప్ అంతా బాగా జరిగిందా? బాగా జరిగిందండి. అదే పోయిన బేస్తవారం కూడా రాకపోతే అసలు ఏం బాగలేదు. ఇవాళ అనుకుంటున్నాను, ఇవాళ వచ్చింటారు. సంజయ్ కూడా అడుగుతుందమ్మా ఇవాళ వచ్చింటారు కదా అంటే, అవునమ్మా ఇవాళ వచ్చింటారు, బుధవారం వరకే వేస్తున్నారు కదా. గవాన్ ఏమొచ్చేసి అంటే, అక్క అంటే అవును అక్క ఎవరు మా నాకేమో అక్క అని ఇస్తుంటా, అంటే నా పెద్ద కూతురు లాగానే నా మనసులో అది ఉంటది, అది వచ్చేస్తా ఉంటది. అయితే ఇవాళ పొద్దున్నే కళలో ఏంటంటే, నేను పుట్టిన ఊరు కావలి అనమాట, నెల్లూరు దగ్గర. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడంతా అంతా తుడిచి ముగ్గులు అవన్నీ పెడుతున్నాను, పూజకి ఏదో తయారు చేస్తున్నాను. అయితే అన్ని కాకులు వచ్చేస్తున్నాయి. కాకులు వచ్చింటే అమ్మో కాకులు అని అనుకుంటున్నాను. అంతలోపల ఒక కాకేమో పెద్ద రెక్కలు మన గరుత్మంతుడు లాగా వచ్చేస్తా ఉంది. వచ్చేస్తుంటే నేను అంటున్నాను, అమ్మో అది నా మీదకి వచ్చేస్తుంది, ఇంకా ఈయన మన ఎవరు యమధర్మరాజే పంపించుంటాడు, నన్ను తీసుకోవడానికి వస్తుంది. సాయి సాయి బాగా పెద్దగా నాకు తెలుస్తుంది అనడం కూడా, సాయి 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 వచ్చేస్తుంది అనగానే ఒక్క దెబ్బకి మళ్ళీ అది మాయమైపోయి కాకి రూపంలో మళ్ళీ వచ్చి అక్కడ నిలుచుకుందనమాట. అట్లా కళ వచ్చింది. ఏం చేస్తారో మరి బాబాకి ఏమి ఇది అనిపించిందో అట్లా వచ్చిందనమాట. సాయి సాయి అనగానే అది మామూలు రూపంలోకి వచ్చేసింది. ఇట్లా వచ్చింది. ఇంకా మీకు అర్థమైపోయింది కదా అంటే, చాలా అంటే సింపుల్ గానే ఉంది కదా. ఏదో అంటే కీడు రావాల్సింది చాలా పెద్ద మొత్తంలో అది అక్కడే ఆగిపోయింది. ప్రతి క్షణం ఇంకా సాయి సాయి అంటుంటాను కదా, ఇంకా ఆయన ఏదో ఆపదని తప్పించేసినట్టుంది అనుకున్నాను అనమాట. ఇంకా మొన్న ఒకటి ఏంటంటే, మేము బోయిగూడలో ఉండేవాళ్ళం చిన్న, మన ఇద్దరు పిల్లలు చిన్నప్పుడు ఫస్ట్ లో పెళ్ళైన కొత్త. అయితే మా పక్కన వాళ్ళు బాగా బాబా పూజ చేసేది. అప్పటి నుంచే నాకు అలవాటు అయిందనమాట. అంటే ఇది 79-80లో అప్పటి నుంచి నేను వాళ్ళతో గుడికి వెళ్ళడం. అప్పటి నుంచి బాబా తత్వం ఉంది. కానీ ఆమె మొన్న చనిపోయింది. చనిపోతే వాళ్ళు ఫోన్ చేసినారు, నెంబర్ దొరకలేదంటే ఇంకెవరెవరిన పట్టుకుని మొత్తానికి ఫోన్ చేశారు. ఇంకా ఆ రోజే బరియల్ గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో ఒక్క టాక్సీ కూడా దొరకలేదు. క్యాబ్లు బుక్ చేస్తుంటే, అయ్యో ఎట్లా అసలు ఫేస్ అన్నా చూస్తానా బాబా, నువ్వే ఇంకా నువ్వు ఫేస్ చూపిస్తాను అనుకుంటే నువ్వే లేదంటే చక్కన ఒక క్యాబ్ దొరికింది. ఇంకా నేరుగా బరియల్ గ్రౌండ్ కి వెళ్ళాము, చూసేసి వచ్చేసాను. అప్పటి నుంచి బాబా ఆమెని బాగా పూజ చేసేది, నీ పూజ మళ్ళీ జన్మంటూ ఉండకుండా నువ్వే ఆమెని ఇది చెయ్యి, చాలా కష్టపడేది పిల్లల్ని పెట్టుకొని అని అనుకుంటా ఉన్నా. అయితే అదే రోజు రాత్రి ఫోటోలన్నీ ఉన్నాయి. అందులో ఒక పెద్ద సాయిబాబా ఫోటో మధ్యలోకి ఉంది, చుట్టూ అన్ని ఫోటోలు అంతా అవి కనపడటం లేదు. అయితే ఇట్లా పెద్దగా ఆమెని అదే బరియల్ గ్రౌండ్ లోనే
కొంచెం సేపు ఉన్నాం కదా, మంటలు వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసాం. అవే మంటలు అలాగా బాబా ఫోటోలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అబ్బా భలే ఇదనిపించింది, బాబా నీలోనే కలుపుకున్నావా ఏంటని నేను వాళ్ళ పిల్లలకి ఫోన్ చేసి తెల్లవారు చెప్పాను, ఇట్లా అమ్మ ఎక్కడికి పోదు, ఇంకా ఆమెకి ఇట్లా బాబాని ఎక్కువ చూపించాడు కదా, ఇట్లా నాకు కళ వచ్చిందంటే అవునా అని వాళ్ళు కూడా చాలా ఇది చేశారు. బోయిగూడలో నాకు తెలిసిన లక్ష్మి ఆంటీ అని ఉండేవారు. వారు లాస్ట్ ఇయర్ క్యాన్సర్ తో చనిపోయారు. ఆవిడ కూడా అలా గొప్ప భక్తురాలు. ఓహో, ఇలా రూమ్ లో తనుండే రూమ్ లో 3 వైపులా బాబా గారి ఫోటోలు, ఒకవైపు సాయి టీవీ పెట్టుకుని నాకు 4 వైపులా బాబా గారే ఉన్నారమ్మా అని ఆఖరి నిమిషం వరకు సాయి టీవీ చూస్తూ ఆనందించి ఆవిడ బెడ్ మీద ఉన్నప్పుడు భిక్ష చేయించారు. భిక్ష తన లాస్ట్ కార్యక్రమం అన్నమాట. చాలా సంతోషంగా తృప్తిగా నాకు ఇక్కడ ధర్మం అయిపోయిందమ్మా, ఇంకా బాబా గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయారు. కాకపోతే 2 ఆడపిల్లలే, ఇంకా వాళ్ళకి బాధ్యతలున్నాయి. సాయి భక్తులంతా అంత బాబాని ప్రేమించే వాళ్ళు నిజంగా చాలా ధైర్యంగా బాబా దగ్గరికే వెళ్ళిపోతారు. మీరు ఫోన్ చేయడం మాత్రం నాకు చాలా సంతోషం కలిగించింది. అంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నాకు సంతోషమే కలుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మూర్తి గారు? నమస్తే మేడం. మూర్తి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఎక్కడండి, ఆమూర్పేట అమ్మా. ఆహా, మూర్తి గారు మొన్న వచ్చేళ్ళారా? మేము ట్రిప్ లో ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చేళ్ళారా? ఆఫీస్కి వచ్చారు. మీరు ఉన్నారో, అనిల్ గారు ఉన్నారో అనుకున్నాను. మీరు వర్షం నేనా అలాగే అక్కడ బండాలు పెట్టేసి మళ్ళా అడవులు వచ్చింది. అదే అక్కడ చెప్పారు, ఆఫీస్ లో వాళ్ళు చెప్పారు మీరు వచ్చేళ్ళారని. అంటే మూర్తి గారు అనే భక్తుడు వచ్చేళ్ళారంటే ఇంకా మీరే కదా వస్తా అన్నారు కదా అని మీరే అనుకున్నాను నేను. ఏదైనా ఒక పాట పాడండి. పాట పాడమంటారా? మంచి మంచి పాటలు పాడతారు కదా. అవునండి. సకల రూపదేవుడవు సాయి బాబా, ఓ సాయి బాబా, ఒకసారి మా ఇంటికి రావయ్యా, ఒకసారి మా ఇంటికి రావయ్యా, నువ్వంటే మాకెంతో ఇష్టమయ్యా, నువ్వంటే మాకెంతో ఇష్టమయ్యా, ఒక్కసారి వచ్చిపోవయ్యా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సకల రూపదేముడవు సాయి బాబా, ఓ సాయి బాబా, ఒకసారి మా ఇంటికి రావయ్యా, నువ్వంటే మాకెంతో మొక్కువయ్యా, నువ్వంటే మాకెంతో మొక్కువయ్యా, ఒక్కసారి వచ్చిపోవయ్యా, ఒక్కసారి వచ్చిపోవయ్యా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఎన్నో జన్మల బంధం మనదయ్యా, ఎన్నో జన్మల బంధం మనదయ్యా, ఒకసారి మా ఇంటికి రావయ్యా, ఒకసారి మా ఇంటికి రావయ్యా. ఎలా ఉంటుంది మేడం? చాలా బాగుంది నిజంగా. మీరు అంటే ఇది 3వ పాట కదా మీరు పాడడము, ప్రతి పాట బాగుంది. ఇప్పుడు ఎన్ని సార్లు ఫోన్ చేశాను, 100 సార్లు చేశాను. ఎలాగైనా మాట్లాడాలి ఈ రోజు. 3 వారాలు బట్టి చూస్తున్నాం, కలిసి అదే మీరు రావట్లేదు కదా. ఒక్క వారమే రాంది నేను మధ్యలో, లాస్ట్ వీకే. అదే 3 వారాల మట్టి మాట్లాడతలేదండి, అప్పుడు కలలేదు, ఫోన్ కలలేదు. ఈ రోజు ఎలాగైనా మాట్లాడాలి ఒకసారి, ఒక పాట పాడదామని. చాలా బాగుంది. బాబా గారి అనుగ్రహం ఎలా ఉంటే అలా మన వల్ల కూడా అయితే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము, చేద్దాం పాటలు. మీ పాటలన్నీ ట్యూన్ చేయించుకుందాం. మీ పాటలు మంచి మ్యూజిక్ చేయించి చేద్దాం. బాగున్నాయి మీ దగ్గర పాటలన్నీ. మూర్తి గారు మీ సంతోషం కోసం కాల్ చేశారు, కానీ మీ పాట వింటాం మాకు సంతోషం. నిజంగా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి, మీరు పాడడం కూడా బాగా మధురంగా పాడుతున్నారు. త్వరలో బాబా గారు అనుగ్రహిస్తే చక్కగా సంగీతం చేయించి సాయి టీవీలో సాయి బంధువులందరికీ కూడా వినిపిద్దాం.